ఫ్రెండ్స్ ఇప్పుడే న్యూఢిల్లీ వచ్చాము. ఇదే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్. 7 minutes లేట్, 8 నిమిషాలు లేట్ అయింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో బయటకు వచ్చేసరికి ఇలా ఉందండి వాతావరణం. ఇప్పుడు రాత్రి 11 గంటల 8 నిమిషాలు అయింది. 7 నిమిషాలు లేట్గా వచ్చింది ట్రైను. డిలే 7 minutes అయింది. ఇదైతే ఎగ్జిట్. చూద్దాం బయట అసలు ఎలా ఉంది వాతావరణం చూద్దాం ఒకసారి. మామూలుగా లేదు ఇక్కడ. ఈ ఇండియన్ క్యాపిటల్ కాబట్టి ఎప్పుడు బిజీగానే ఉంటుంది. బయటకు వచ్చేవాడికి మన సికింద్రాబాద్ స్టేషన్లో ఉంది, కానీ కొంచెం అప్డేట్ అంతే కదా. సికింద్రాబాద్ స్టేషన్ లాగా ఉంది బయట. అది హడావిడేం లేదు, బాగానే ఉంది. ఎందుకంటే మేము వచ్చినప్పుడు ఇలా ఉందో కొంచెం క్లీన్ అయింది అంతే. చూసారు కదా, ఇదంతా బ్లాక్ మార్కెటే. ఆ సైడ్కి వెళ్ళి చూడండి, వెనకాల ఒక నిల్చున్నాడు కదా, ఆ వైట్ డ్రెస్ వేసుకున్నాడు, బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నాడు. పేరుకి 200-300 ఉంటుంది కానీ అది ఎవరికి ఎవరు, అది ఆన్లైన్ అంటాడు కానీ మొత్తం ఎక్స్ట్రా 200 తీసుకున్నారు కదా. వందే భారత్ అయితే 16వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చిందండి. అక్కడికి వెళ్ళి వెయిటింగ్ హాల్ కోసం అడిగితే అది సిట్టింగ్ చూపెట్టాడు. ఆ డార్మెంటరీ కోసం అడిగితే వాళ్ళు ఏంటంటే నా ముందు ఇద్దరికి ఇచ్చాడు. ఇచ్చేవాడు ఆన్లైన్ ఫిల్లింగ్ చేసాము, ఆఫ్లైన్ లేదన్నాడు. తిరిగి చూస్తాడు ఆఫ్లైనే రాశాడు, ఆన్లైన్ కాదాడు. తెలుగు వాళ్ళు సరిగ్గా మరి పక్కన తోస్తాడో ఏంటి తెలియదు, కానీ బయట 250 రూపీస్ వేసి అది మనకి ఇవ్వలేదు. ఇంకొకటికి రిక్వెస్ట్ చేసి ఏదో కాకపడితే 16వ ప్లాట్ఫామ్ నెంబర్ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్తే ఆడి పేరు చెప్పమన్నాడు. చెప్తే ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఇస్తారు అని చెప్తే మేమైతే ఫస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్తున్నాము. సో ఇక్కడైతే ఇంత వేరియేషన్ ఉంది, చూస్తున్నారు కదా. మీరైతే గుర్తుపెట్టుకోండి, 16 నెంబర్ ప్లాట్ఫామ్లో అక్కడ వెయిటింగ్ హాల్ తప్ప డార్మెంటరీ ఏమీ లేదు. ఓకే, మీకు కావాలంటే 1-2 ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చేయండి. వచ్చేస్తే అన్నీ ఉంటాయి. ఎందుకంటే మెయిన్ స్టేషన్ ఇటువైపు ఉంటుంది కాబట్టి ఇక్కడే ఉంటుంది, అటువైపు అయితే ఉండదు. ఇదిగో ఇప్పుడు దాకా 8 ప్లాట్ఫామ్లు వచ్చాయి. మళ్ళీ ఇలా కట్ అయ్యి ఇలా వెళ్ళి అక్కడెక్కడో లాంగ్ ఉంది చూసారా, అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ కట్ అయితే ఇంకో 8 ప్లాట్ఫామ్స్ దాటాలంట. ఎంత కష్టాలు పడుతున్నామో చూసారు కదా. అదే సో మీరు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఆ స్టేషన్ ఎలా ఉంది, ఎన్ని ప్లాట్ఫామ్లు ఉన్నాయి అని డీటెయిల్స్ తెలుసుకోండి. రేపు పొద్దున మీరు కాకపోతే ఇంకొకరైనా సుఖపడతారు మీ ద్వారా. ఢిల్లీ అంటే ఢిల్లీ ఇంతకుముందు చాలాసార్లు వచ్చాను కానీ ఇంత అబ్జర్వ్ చేయలేదు నేను. ట్రైన్ ఎక్కామా దిగామా వెళ్ళామా అన్నట్టు నేను చూసాను తప్ప స్టేయింగ్ అనేది అవసరం రాలేదు. జైపూర్ వెళ్ళినప్పుడు కానీ అవి చూసారు కదా, న్యూఢిల్లీ. ఓకే, ఇలా ప్లాట్ఫామ్ చాలా ఉన్నాయి, వెనకాల ట్రైన్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా. కొన్ని ఇంజన్స్తో ఉన్నాయి, కొన్ని ఫుల్ ట్రైన్స్ ఉన్నాయి, కొన్ని ఖాళీ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. రండి మనం ముందుకెళ్తూ మాట్లాడదాం. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒకరిని అడిగితే ఇది నా పని కాదు, ఖాళీగా ఉన్నారు యాక్చువల్, తింటూ పడుకోవడం ఇలా చేస్తున్నారు. అయితే వాళ్ళు ఎంక్వైరీ రూమ్లోనే ఉన్నారు, కానీ నా పని కాదే పక్కడి దగ్గరికి వెళ్ళి అంటాడు, నా పని కాదే పక్కడి దగ్గరికి వెళ్ళమంటే ఇలా ఉన్నారు. సోమరిపోతులకి జాబులు ఇవ్వడం వల్ల ఇలా ఉంటుంది పరిస్థితి. అందులో వాళ్ళకి 55-60 ఏళ్ళు ఉంటాయి. అలాంటి వాళ్ళు జాబులు ఇచ్చే బదులుగా మా లాంటి వాళ్ళకి 25-35 మధ్యలో ఇస్తే మన దేశం బాగుపడుతుంది. అలాంటి వాళ్ళకి బెడ్ మీద వెళ్ళి పడుకోబెట్టడం చెప్పాలి, లేదంటే ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇమ్మని చెప్పాలి. అది ఇప్పుడైతే అదిగో ఒక షాప్ వెళ్తున్నారు కదా, ఆయన అడిగిన ఇన్ఫర్మేషన్ చక్కగా ఏమన్నారంటే అది ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అక్కడ డార్మెంటరీస్ ఉన్నాయి, ఏసీ డార్మెంటరీస్ కూడా ఉన్నాయి అన్నాడు. అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళని, యాక్టివ్గా ఉన్న వాళ్ళని పెట్టుకోవాలి. ముసలోళ్ళని ఎందుకు వేస్ట్గా పెద్దదానికి చిరాకు అయ్యే వాళ్ళని, ముసలోళ్ళు అలాంటి వాళ్ళు వేస్ట్ కదా. దానివల్ల మన దేశం బాగుపడదు. నోట్లో కైండి గుట్కాలు వేసుకొని హుత్ అంటుంటారు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మనం ఢిల్లీ లోకల్ టూర్ని కవర్ చేస్తున్నాము. ఎక్కడ ఎదురు చూస్తున్నాం కదా, ఇది ఢిల్లీ నుంచి అమృత్సర్ వస్తుంది. ఈ ట్రైన్ పేరు శతాబ్ది. ఫాస్టెస్ట్ ట్రైన్లో శతాబ్ది కూడా ఒకటి. ఇది ఢిల్లీ నుంచి, న్యూఢిల్లీ నుంచి అమృత్సర్ అయితే వెళ్తుంది. మన ఇండియన్ రైల్వేలో ఫాస్టెస్ట్ ట్రైన్లో ఇది కూడా ఒకటి. మనకు గుర్తుపెట్టుకోండి, అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ ఉంది కదా, అక్కడికైతే వెళ్తుంది.
ఇదే మన టోకెన్ నెంబర్ అండి. లగేజ్ పెట్టాం 1707. ఇండియన్ రైల్వేలో ఒక మార్క్ అనమాట. ఒక మార్క్ తెచ్చిన ట్రైన్లో ఇది ఒకటి. ఇది కంప్లీట్ ఏసీ అండి. ఫాస్టెస్ట్ ట్రైన్లో ఫస్ట్ మనం ఇప్పుడు వందే భారత్ చూస్తున్నాం కదా, ఆ టైప్ ట్రైన్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 20 years బ్యాక్ స్టార్ట్ అయింది. మనమైతే ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి అటువైపు వెళ్తున్నాం. ఫస్ట్ ఎందుకంటే మెట్రో స్టేషన్కి వెళ్ళాలంటే ఫస్ట్ ప్లాట్ఫామ్ క్రాస్ అయ్యి అవుట్ సైడ్కి వెళ్ళాలి. చూడండి, ఎగ్జిట్ అజ్మీర్ గేట్. ఓకే, ఇలా అజ్మీర్ గేట్కి వెళ్ళాలి. వెళ్తే మనకు మెట్రో స్టేషన్ వస్తుంది. న్యూఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్ 100 meters కనిపిస్తుంది కదా. సో ఇలాగ మన రైట్ సైడ్ వెళ్ళిపోతే మెట్రో స్టేషన్ అనేది వస్తుంది. మనం న్యూఢిల్లీ మెట్రో స్టేషన్ ఎక్కి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే రెడ్ ఫోర్ట్, ఎర్రకోటకి వెళ్తున్నాం. ఓకే, ఎక్కడికైనా న్యూఢిల్లీ మెట్రో స్టేషన్ ఉంది. రెడ్ ఫోర్ట్ చూసిన తర్వాత ఎక్కడ ప్లాన్ చేయాలనేది మళ్ళీ చెప్తానండి. 1 dayలో ఢిల్లీ ఎలా చూడాలి, టైం లేనప్పుడు ఎలా చూడాలి, 2 days ప్లాన్ చేస్తే ఎలా చూడాలనేది డీటెయిల్గా నేను వివరిస్తాను. చూడండి, ఇంకా ముందుకు వస్తే కూడా సేమ్ మెట్రో స్టేషన్ బోర్డు అయితే ఉంది. మన వైజాగ్ ఎప్పుడు అవుతుంది? బాగుంది స్టేషన్ అయితే, బాగా నచ్చేసింది నాకు. వెరీ గుడ్. న్యూఢిల్లీ మొత్తం చివరి దాకా వచ్చేయాలండి, ఎక్కడ ఆగకుండా. జనాలు అన్నీ ఫాస్ట్గా రావాలి టైం. ఓకే, క్లాక్ రూమ్ అండ్ మెట్రో రెండు ఇక్కడ ఉన్నాం. మన అన్నసం కూడా బరువు పెట్టాం. కంప్లీట్గా చివరి దాకా వచ్చేస్తే అన్ని టైం తిరిగాక లాస్ట్ ఢిల్లీ మెట్రో స్టేషన్ ఉంది కదా, కిందకి దిగాలి. కిందకి దిగితే అండర్ గ్రౌండ్ ఉంటుంది. ఎందుకంటే నేను 2005లో వచ్చాను, నాకు ఐడియా గుర్తు వస్తుంది. అప్పుడు మగధీర సినిమాలో 400 years బ్యాక్ స్టోరీ గుర్తొస్తుంది. చూస్తే రామ్ చరణ్కి ఆ విధంగా న్యూఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్ ఎలా ఉందని గుర్తు వస్తుంది నాకు. అమ్మా, కిలోమీటర్ నడిచిన తర్వాత వచ్చిందిరా బాబు వాడు 500 meters అంటే, కానీ అడితే 2 kilometers ఉంటుందమ్మా. ఇదిగో న్యూఢిల్లీ మెట్రో స్టేషన్. ఓకే, వెళ్దాం ఒకసారి. ఫస్ట్ మనం యాక్చువల్ అక్కడి నుంచి స్టార్ట్ అవ్వండి మళ్ళీ, లేదంటే అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఏదైనా సరే అక్కడికి వెళ్తుంది. కానీ గేట్ అయితే క్లోజ్ అయిపోయి ఉంది. టైం వేస్ట్ అనేది ఎక్కువ ఉంటుందండి మెట్రోస్ తీసుకోవడం వల్ల. ఎందుకంటే నెతుక్కో లోకల్కి తెలిసి ఉంటే పర్లేదు, మ్యాప్లన్నీ యూజ్ చేసి ఓపెన్ చేసి నెట్ ఓపెన్ చేసి, లేకపోతే ఢిల్లీ మెట్రో ఫ్యామిలీతో వస్తే కుదిరితే వెహికల్ బుక్ చేసుకోండి. ఎందుకంటే మెట్రోలతో పని అవ్వాలంటే కనీసం 3-4 days ఢిల్లీలో ఉంటే మెట్రోలతో పని అవుతుంది. 1 dayలో మెట్రోలతో అయితే ఏం చూడలేడు. ఇక్కడ క్యాబ్స్ అయితే బోల్డ్ ఉంటాయి, అన్ని పూర్వకాలం క్యాబ్స్ ఉంటాయి. ఓకే, అండి క్వాలిటీ అఫోర్డబుల్ మ్యాన్ కైండ్ ఫార్మర్ న్యూ మెట్రో స్టేషన్. భయ్యా, మనమైతే వచ్చేసాం మన ఎర్రకోటకి. దీన్నే రెడ్ ఫోర్ట్ అని అంటారు ఇంగ్లీష్లో. అదే ఇక్కడ లోకల్ అయితే లాల్ కిల్లా అంటారు. అర్థమైందా? ఇలాంటి రిక్షాలు, ఇలాంటి జీవన శైలి ఇక్కడ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదంతా ఓల్డ్ ఢిల్లీ. మనం స్టార్ట్ అయింది న్యూఢిల్లీలో. అడమ్మాయి డైరెక్టర్ బాబు ఇలా వెళ్తున్నాడు. మనిషిని చూసుకోరా, అనిపిస్తుందా? ఎర్ర కోట. ఇక్కడ మన ప్రధానమంత్రి జెండా ఆవిష్కరణ చేస్తారు. ఇక్కడ
సో మీరు ఎప్పుడైనా ఫ్లాగ్ హాస్టింగ్ చూడాలనుకుంటే ఆగస్ట్ 15కి రండి. అంటే స్వాతంత్ర దినోత్సవం రోజున కానీ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏంటది సారీ గణతంత్ర దినోత్సవం రోజున కానీ 2 రోజులు రండి. ఆ 2 ఏ రోజు అయినా సరే ఇక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ ఉంటుంది. అప్పుడెప్పుడో 2005 నవంబర్లో వచ్చాను నేను. ఇప్పుడు రాగానే నాకు ఏదేదో గుర్తుకొస్తుంది. ఏదేదో అంటే ఏదో అనుకోకండి, అదే ఏదేదో అంటే ఏదో కాదు. అది కాదు, ఫస్ట్ టైం ఢిల్లీ వచ్చినప్పుడు అమ్మ నేను దేశం మొత్తం తిరిగి వస్తున్నాను రా అని ఒక ఆనందం, ఒక డైరీ మెయింటైన్ చేశాను. దేశంలో ఉన్న అమ్మాయిలందరూ చూసేస్తున్నాను అంటే 30 రూపీస్ పెట్టి ఒక డైరీ కొన్నాను, పెద్ద రావుది. ఆల్మోస్ట్ 1 మంత్ ఢిల్లీలో ఉన్నాను అప్పుడు 2005లో. సో అప్పుడు చాలా పెద్ద డైరీ రాశాను, ఎక్కడెక్కడ తిరిగాను, ఎడమవైపు కట్ అవ్వాలా, కుడివైపు కట్ అవ్వాలా, ఏం తిన్నాను, ఏమేమి తిన్నాను, ఏమేమి చూసాము, అలా టూర్ ఎలా స్టార్ట్ అయింది, అలా క్లాస్మేట్స్ అందరికి టూర్ తీసుకొస్తా, ఫార్మసీ టూర్, అదంతా బుక్లో రాశాను. ఆ డైరీ ఒకటి దొబ్బేసాడు. ఓకేనా, మన స్టోరీ చెప్పే ముందు ఒకసారి చూద్దాం కదా. వీళ్ళందరూ ఏంటనుకుంటున్నారు, 1 కిలోమీటర్ నుంచి ఉన్నారు ఇక్కడ. 1 కిలోమీటర్ నుంచి ఉన్నారు వీళ్ళందరూ కూడా బెగ్గర్స్. వీళ్ళకైతే ఫ్రీగా టిఫిన్స్ భోజనాలు పెడుతున్నారు. సో అందరు లైన్గా కూర్చున్నారు. ఎవరైనా దానం చేసే వాళ్ళు ఉంటే మీలో ఎవరైనా వచ్చి చేయొచ్చు, కామెంట్ కూడా చేయొచ్చు నాకు. ఎవరైనా ఇంతకుముందు దానం చేసి ఉంటే ఈ ప్లేస్ మీకు గుర్తొచ్చినా లేదంటే చూసున్నా సరే కామెంట్ రూపంలో చేయండి. సరే మన స్టోరీకి వద్దాం. అయితే డైరీ మొత్తం రాస్తే ఒకడు కొట్టేసాడు మా క్లాస్మేట్. ఆడికి అదేం ఆనందమో, క్లాస్లో ఎవడు రాలేదు, నేను ఒక్కనే రాశాను. ఎందుకంటే స్వీట్ మెమరీస్ అనేది గుర్తుండాలి కాబట్టి. మా చిన్నప్పుడు అంటే నేనైతే 10th 2002లో 3లో అయింది. ఆ టైంలో స్లామ్ బుక్ అని ఒకటి ఉండేది. నా చిన్నప్పుడు 10th క్లాస్లో స్లామ్ బుక్లు వాడేవాళ్ళం. ఆ స్లామ్ బుక్లు వాడినప్పుడు అందులో ఫొటోస్ పెట్టుకోవడం, తర్వాత ఏమైనా స్వీట్ మెమరీస్ పెట్టుకోవడం అంటే చేసేవాళ్ళు. అలాగా నేను కూడా మెడిసిన్లో ఏమైనా చేద్దామని చెప్పేసి డైరీ రాశాను. అరకులో స్టార్ట్ అయిన దగ్గర నుంచి రాజమండ్రి నుంచి వచ్చి, రాజమండ్రి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత ఈ బుక్ రాస్తే ఒకటి దొబ్బేసాడు ఒకడు. అర్థమైందా స్టోరీ? అంత బాగా రాశాను. ఒక డైరెక్టర్ ఎలా రాస్తుంటే అలా రాశాను. సో ఇక్కడైతే మీకు చూసాను గుర్తు వస్తుంది. ఇప్పుడు నాకైతే బాలు సినిమా గుర్తు వస్తుంది, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాలు సినిమా. మీరు కూడా ఎప్పుడైనా నార్త్ ఇండియా టూర్ వస్తే డైరీ రాయడం మర్చిపోకండి. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వస్తాం, అక్కడ నుంచి 2300 కిలోమీటర్స్ ఎక్కడ వస్తాం, మనం రాలేం కదా. చిన్నప్పుడు చదువుకుంటూ ఉంటాం, పెద్ద అయ్యాక సంపాదనలో ఉంటాం, పిల్లల్ని చూస్తాం, ఇవన్నీ బిజీ లైఫ్లో ఎవరు రాడు, ముసలయ్యాక నడవలేం. సో మీరు కూడా ఒక్కసారి మన క్యాపిటల్ వచ్చి చూడండి, దీని యొక్క చరిత్ర తెలుసుకోండి. లోపల వెళ్ళాక ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ వరకు కూడా మీకు దీని తర్వాత చరిత్ర చెప్తాను. మర్చిపోతారు, మన ఇండియా ఇంత గ్రేట్ కంట్రీయా అనుకుంటారు. ఫ్రెండ్స్ మనమైతే ఎర్రకోట దగ్గరికి వస్తాము. ఇలాగ దగ్గరకు వచ్చాక హైవే అనేది వస్తుంది. ఇలా రోడ్ అయితే క్రాస్ చేయాలి మనం. ఇక్కడ అన్నీ కూడా గ్రీన్ అండ్ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ ఉంటాయి, వైట్ కలర్ కూడా ఉంటాయి. సో మనమైతే రోడ్డు క్రాస్ చేసి వెళ్దాము. మన ఈకో బండి అయితే రాగానే నా క్లినిక్ గుర్తొచ్చిందండి. ఓకే, ఇక్కడ చాలా ఓవర్ స్పీడ్లో వెళ్తూ ఉంటారు. మనం వాటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుని రోడ్ క్రాస్ చేయాలి. చూస్తున్నది ఎర్రకోట, దీన్నే రెడ్ ఫోర్ట్ అంటారు. అలాగే మన లోకల్ ఢిల్లీలో అయితే లాల్ కిల్లా అంటారు. ఓకే, 1 మినిట్ వెయిట్ చేసే కొంచెం ట్రాఫిక్ క్లియర్ అయింది. మనమైతే రోడ్ క్రాస్ చేస్తున్నామండి. బాగున్నాయి, సూపర్. ఢిల్లీ అంటే ఢిల్లీ అలాగే ఉంది. చూస్తున్నారు కదా, ఇదే మన ఎర్రకోట రెడ్ ఫోర్ట్ ఎంట్రన్స్. బాగుంది కదా. లోపల వెళ్తే మాట్లాడదాం, దీని చరిత్ర ఏంటనేది అక్కడికి వెళ్ళి చెప్తాను. ఫ్రెండ్స్ మీకు ఇంపార్టెంట్ న్యూస్ అయితే చెప్తాను. మనం రెడ్ ఫోర్ట్కి యాక్చువల్ వచ్చాం, నో ఎంట్రీ అన్నారు. ఎందుకంటే ఆగస్ట్ 15కి రెడీ అవుతుంది మన ఎర్రకోట, ఎందుకు ఫ్లాగ్ హాస్టింగ్కి. సో అందుకే మాకే కదా ఎవరికి నాట్ అలౌడ్. సో ఇప్పుడైతే మేము అక్షరధామ టెంపుల్కి వెళ్ళిపోతున్నాము. సో చాలా బాధతో వెళ్తున్నాను. నా 2005 గుర్తుని తెచ్చుకొని బాధతో వెళ్తున్నాను నేను. ఓకే, ఇది డైరీలో రాసుకోవాలి. ఎందుకంటే అక్కడ దాకా వచ్చి అనవసరం 25 వేలు బొక్క అనుకున్నాను ఇక్కడ వచ్చాక. తప్పు మాట్లాడకూడదు. 25 వేలు వేస్ట్ అనుకుంటున్నాను. సో రెడ్ ఫోర్ట్ను చూడాలంటే
మీరైతే ఆగస్టు మంత్లో రావద్దు, నవంబర్ మంత్లో కూడా రావద్దు, ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చాక మాకు విషయం తెలుసు. ఇప్పుడైతే చలో అక్షర్ధామ్ టెంపుల్. ఇందాక యాక్చువల్లీ మేము అక్షర్ధామ్ అనుకున్నాం, కానీ ఇండియా గేట్కి వెళ్తాం. ఎందుకంటే టైం ఉంది, ఇంకా 8:30 అయింది. సో ఇండియా గేట్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే మెట్రోకి వచ్చాము. యాక్చువల్లీ నాకు న్యూస్ స్టేషన్ దిగినప్పుడు చాందీ చౌక్లో దిగమన్నాడు. ఇప్పుడైతే మెట్రో ఎక్కాము. యాక్చువల్లీ మేము చాందీ చౌక్లో దిగాము. అక్కడ రెడ్ ఫోర్ట్ క్లోజ్ వలన మేము ఇప్పుడు ఇండియా గేట్కి వెళ్తాం. ఇక్కడ నుంచి 4వ స్టేషన్ అండి. వాడు ముందే చెప్పాడు, న్యూఢిల్లీలో ఎక్కినప్పుడు కాశ్మీర్ గేట్లో దిగండి, అన్నీ పక్కన ఉంటాయి. సో మెట్రో ఎక్కినప్పుడు టైం కేటాయించుకోవాలి. నార్మల్గా అయితే మనం లాల్ కిల్లాలో ఎక్కాము. జమ్మా మసీదు, ఢిల్లీ గేటు, తర్వాత ITO, మంది హౌస్, జన్పత్, సెంట్రల్ సెక్రటరీ. ఆ సెంట్రల్ సెక్రటరీకి మనం వెళ్ళాలి. ఇప్పుడు మేము లాల్ కిల్లాలో స్టార్ట్ అయ్యాము. 5 నిమిషాల్లో అయితే మనం రాష్ట్రపతి భవన్కి వస్తాము. అదే లాల్ కిల్లా అంటే ఎర్రకోట నుంచి ఇక్కడ 5 నిమిషాల్లో వచ్చాము. చిన్న పార్క్ కూడా ఉంది. మెడిసిన్ చేసినప్పుడు వచ్చాము, చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీతో వస్తే ఇక్కడ బాగుంది. ఇక్కడ చిన్న పార్క్ ఉంది, నడుస్తూ హ్యాపీగా తిరగచ్చు. ఇదంతా సెంట్రల్ సెక్రటరియట్ ఏరియా అంటారు, ఓకే? ఇక్కడ పార్లమెంటు, రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఆల్మోస్ట్ కనిపిస్తుంటుంది ఒక 10 km. ఓకే, బాగుంది కదా, చాలా బాగుంది. నాకైతే ఫుల్గా నచ్చేసింది, మామూలు కాదు. రోజు వాకింగ్ చేస్తూ తిరగచ్చు. వాకింగ్లు, రన్నింగ్లు, జాకింగ్లు సూపర్ ఉంటుంది. మీరు కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చేయండి. మీరు ఇప్పుడు 5 నుంచి ఖాళీగా ఉన్నారనుకో, 6 ఆ టైంకి వచ్చేస్తే చాలా ఈజీగా ఇవి కవర్ చేయవచ్చు, టైం వేస్ట్ అవ్వదు. ఇది సెంటర్ పాయింట్. దీన్ని కర్తవ్య పాత్ అంటారు. దీన్ని అలా ఎడమవైపు తిరిగితే ఇండియా గేట్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది. చూసారు కదా ఇండియా గేట్. ఇలా భారీ గేట్లు అయితే ఉంటాయి ఇండియా గేట్ లోపలికి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు మనం ఇండియా గేట్ అంటే ఏంటి, అసలు దానికి దేనికోసం కట్టారు, ఎప్పుడు కట్టారు, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం మాట్లాడదాం. ఎందుకంటే నేను వచ్చాను, దాని యొక్క ఇంపార్టెన్స్ మీకు చెప్పాలి కదా. మీరు రావాలంటే మీకు తెలియాలి, కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. ఫ్రెండ్స్, ఇదే మన ఇండియా గేట్. మన ఇండియాకి క్యాపిటల్ ఢిల్లీ. ఆ ఢిల్లీలో ఉన్న గేట్ ఇదే. ఇది ఎందుకు కట్టారు ఏంటి అనేది నేను చెప్తాను, ఒకసారి వినండి. ఇది యాక్చువల్లీ ఢిల్లీలో ఉందండి. ఇది మొదటి ప్రపంచ యుద్ధంలో, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో మరణించిన భారతీయ సైనికుల జ్ఞాపకార్థంగా ఇది కట్టారు. ఇది చూసారు కదా. ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంటుందంటే 42 మీటర్ల ఎత్తులో ఉంటుందండి. దీని హైట్ మొత్తం 42 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది యాక్చువల్లీ మొదటి ప్రపంచ యుద్ధం మరియు 3వ ప్రపంచ యుద్ధం జ్ఞాపకార్థంగా కట్టారు. దీన్ని ఆంగ్లో ఆఫ్ యుద్ధం కూడా అంటారు. ఇందులో మొత్తం 90,000 మంది చనిపోయారు. ఇందులో భారత సైనికులు ఉన్నారు, అలాగే బ్రిటిష్ సైనికులు కూడా ఉన్నారు. వాళ్ళ జ్ఞాపకార్థంగా అయితే ఇది కట్టారు. దేశభక్తికి, ధైర్య సాహసాలకి మరియు త్యాగానికి ప్రతీకగా, అంటే గుర్తుగా ఇది కట్టారు. ఇది ఢిల్లీలో ఇంపార్టెంట్ టూర్ ప్లేసుల్లో ఇది ఒకటి. అలాగే ఏవైనా ధర్నాలైనా, గొడవలైనా ఇక్కడికి వచ్చి ధర్నాలు చేస్తారండి. అది ఎందుకంటే అది ఒక చిహ్నం అది. అలాగే రిపబ్లిక్ డే కూడా ఇండియా గేట్ దగ్గరే జరుగుతుంది. ఇక్కడ మన ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఇక్కడ అమర జవాన్ జ్యోతి కూడా వెలిగిస్తారు. ఇక్కడ యాక్చువల్లీ ఇది 1971లో కట్టారండి. అప్పటి నుంచి ఇక్కడ అమరజ్యోతి వెలుగుతూనే ఉంటుంది. ఈ ఇండియా గేట్ చుట్టుపక్కల చాలా పచ్చదనంగా ఉంటుంది. చూసారు కదా, చుట్టూరు పార్కు, వాటరు, అలాగే రోడ్డు అంతా చాలా నీట్గా, చాలా కామ్గా, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మెయిన్ ఇక్కడ నుంచి రాష్ట్రపతి భవన్ కూడా కనబడడం చాలా ఆనందంగా ఉంటుంది. చూస్తుంటే అన్నీ ఇక్కడ దగ్గరగానే ఉన్నట్టున్నాయి. చూడండి రాష్ట్రపతి భవన్. ఫస్ట్ మొదటి ప్రపంచ యుద్ధంలో 80,000 మంది చనిపోయారండి. దాని తర్వాత 3వ ప్రపంచ యుద్ధంలో మళ్ళీ ఒక 10,000 మంది చనిపోయారు అన్నమాట. దానికి గుర్తుగా రెండు యుద్ధాలకు కలిపి ఇది కట్టారు గుర్తుగా. మీరు మాత్రం దీని యొక్క హిస్టరీ ఇది తెలుసుకొని మీ పిల్లలకి, ఫ్రెండ్స్ కూడా చెప్పండి. బారిగేట్లు అనేవి 2 సార్లు దాటారండి. దాటిన తర్వాత ఇలా 3వ గేట్కి వస్తాం. మళ్ళీ 4వ గేట్ కూడా ఉంది. ఇలా 4 బారిగేట్లు క్రాస్ అయితే తప్ప ఇండియా గేట్ని టచ్ చేయలేము. సో మన ఇండియా గేట్ దగ్గరికి వెళ్దాం. అంటే ఇలాగా 3 km వరకు, 3 km వరకు కర్తవ్య పాత్ ఉంటుంది. ఇలా 4 లైన్స్ బారిగేట్లు దాటిన తర్వాత ఇండియా గేట్ దగ్గరికి అయితే వచ్చాం మనం. చూడండి, మీకు ఇండియా అని రాసింది చూసారా, INDIA ఇండియా గేట్ ఇది. ఓకే, మనం ఇప్పుడు వెళ్ళి దానికి వెళ్ళి టచ్ చేద్దాం. టచ్ చేసి మన జవాన్లకు నివాళులు అర్పిద్దాం. ఓకే, ఇక్కడ మరి ఎంటర్ చేస్తారో లేదో చూద్దాము. ఎంటర్ చేస్తే ఓకే, లేదంటే మరి రూట్ తిరిగి రావాలంటే కష్టం.
యాక్చువల్ ఇలా వెళ్తే అండర్ గ్రౌండ్ ఉందంటే అండర్ గ్రౌండ్ నుంచి గేట్కి వెళ్ళాలి, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. అందరూ విఐపీస్ వెళ్తారు కాబట్టి ఎవరిని డిస్టర్బెన్స్ చేయకూడదని అండర్ గ్రౌండ్ పెట్టారు. బాగుంది కదా ఇండియా గేటు. అమరవీరులారా, మీ అందరికీ నా జోహార్లు, నేను అర్పిస్తున్న నివాళులు మీకు. చూడండి, మనం సెంట్రల్ సెక్రటరీ నుంచి బయలుదేరాం. అక్కడ నుంచి రాజీవ్ చౌక్ వెళ్ళాలి. ఓకే, మధ్యలో పటేల్ చౌక్ వస్తా, పటేల్ చౌక్ వస్తున్నాం. నెక్స్ట్ రాజీవ్ చౌక్ వెళ్తే అక్కడ నుంచి మళ్ళీ లైన్ మారాలి. మనమైతే పార్లమెంట్ నుంచి ఇప్పుడు అక్షరధామ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడే మనం రాష్ట్రపతి బందర మెట్రో అయితే ఎక్కాము. ఇప్పుడు మనం అక్షరధామ్ టెంపుల్కి వెళ్తున్నాము. రాజీవ్ చౌక్ వెళ్ళి లైన్ మారాలి. మధ్యలో పటేల్ చౌక్ వచ్చింది. ఇప్పుడు అది క్రాస్ అయితే అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడే రాజీవ్ చౌక్లో దిగాము. ఇక్కడ నుంచి అక్షరధామ్కి వెళ్ళాలి. ఇప్పుడు మెట్రో మారాలి. ఓకేనా, ఒకసారి మెట్రో మారినప్పుడు ఏంటనేది మీకు డీటెయిల్ లోపలికి చెప్తాను. ఇక్కడికి వచ్చే ప్లాట్ఫామ్ అయితే మారాలి. రాజీవ్ చౌక్లో ఎక్కాము. మండీ హౌస్కి వెళ్తున్నాం. ఇప్పుడు మండీ హౌస్ తర్వాత సుప్రీంకోర్టు, తర్వాత ఇంద్రప్రస్థ, మండీ హౌస్ తర్వాత యమున అంటే యమున బ్యాంక్ దగ్గర మనం కట్ అవుతాం అక్షరధామ్కి వెళ్ళాలంటే. ఇప్పుడు మనం రాజీవ్ చౌక్లో మెట్రో అయితే మారాము. ఇప్పుడైతే మనం అక్షరధామ్కి వెళ్తున్నాము. ఇప్పుడైతే మనం స్టేషన్ బయటకు వెళ్ళిపోతున్నాం. మెట్రో అక్షరధామ్ టెంపుల్కి వెళ్దాం. ఇదే అక్షరధామ్ టెంపుల్ గేట్ నెంబర్ 6 అండి. సో 6 ఎంట్రీస్ ఉన్నాయి. లోపల చిన్నగా కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. లోపల ఎక్కడ దాకా మనకు మొబైల్ ఎలా చూస్తే తెలియదు. సో చూద్దాం. మెయిన్ ఎంట్రన్స్ స్వామినారాయణ అక్షరధామ్ మందిర్ చూసారు కదా, ఇదే మన మెయిన్ ఎంట్రన్స్. టెంపుల్ అయితే అది దగ్గరికి వెళ్ళాక వీడియో ఒకటి వస్తుంది, కానీ లోపల అయితే తీయనివ్వరు. మొబైల్స్ కాదు, కెమెరాస్ కాదు, ఏది అలా చేయరు.